నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. సేమ్ మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. పక్కన బెల్ ఐకాన్ కూడా కొట్టండి. అట్ ద సేమ్ టైం మన ఛానల్కి ఆర్థికంగా మీ యొక్క సహకారం చాలా 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 అవసరం. ఇఫ్ పాసిబుల్ మీకు అవకాశం ఉంటే మనం చేస్తున్నటువంటి కంటెంట్ మీకు నచ్చినట్టయితే సపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి. దండకారణ్యంలోని మావోయిస్ట్ ఉద్యమాన్ని సంపూర్ణంగా నిర్మూలించినట్టు కేంద్రం ఈ మధ్యనే ప్రకటించింది. 7 మార్చి 31ని డెడ్ లైన్గా ప్రకటించిన కేంద్ర హోంశాఖ అనుకున్నట్టుగానే బస్తర్ కేంద్రంగా సాగిన సాయుధ మావోయిస్టులను ఏరిపారేసింది. అడవుల్లో నక్కిన వారిని అణిచివేయడంలో ప్రభుత్వం విజయం సాధించిన మాట ఖచ్చితంగా నిజం. ఇక్కడే కేంద్రం పొరబడుతుందా అనిపిస్తుంది. అటవీ తీవ్రవాదాన్ని నిర్మూలించింది, కానీ అర్బన్ మావోయిస్టుల ప్రభావాన్ని, ప్రాబల్యాన్ని, ప్రమాదాన్ని అంచనా వేయడంలో కొంతమేర విఫలమైందనే చెప్పాలి. అందుకు 2 ఘటనలను ఉదాహరణగా మనం చెప్పొచ్చు. ఒకటి, దేశ రాజధానికి సమీపంలోని నోయిడా పారిశ్రామిక వాడలో జరిగిన ఘటన. రెండోది, ఒడిశాలోని రాయగఢ జిల్లాలోని కాశీపూర్లో జరిగిన హింసాత్మక ఘటన. ఈ 2 హింసాత్మక ఘటనలు ఏప్రిల్ 7న జరిగినాయి. కాశీపూర్ సమీపంలోని గిరిజన గ్రామంలో ఆదివాసులకు భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఘర్షణల్లో 40 మంది భద్రతా బలగాలకు చెందిన అధికారులు గాయపడ్డారు. మరో 25 మంది గిరిజనులకు గాయాలైనాయి. నోయిడాలో జరిగిన కార్మికుల నిరసన కార్యక్రమంలో సైతం ఇటువంటి హింసనే చెలరేగింది. హింసాత్మక ఘటనల తర్వాత దీనికి బాధ్యుడు ఎన్ఐటీలో చదివిన ఇంజనీర్ ఆదిత్య ఆనంద్ అని పోలీసులు గుర్తించారు. ఆదిత్య ఆనంద్కు వామపక్ష తీవ్రవాద సంస్థలతో సంబంధాలున్నట్టు కూడా తేలింది. అనుభవ్ సిన్హా నాయకత్వంలోని మజ్దూర్ బిగుల్ సంస్థలో 2022లో ఆదిత్య ఆనంద్ పనిచేసినట్టు ఆధారాలు దొరికాయి. ఈ ఘటనల నేపథ్యంలో పోలీసుల విచారణలో మరిన్ని ఆశ్చర్యకరమైన వాస్తవాలు వెలుగు చూశాయి. కేవలం మజ్దూర్ బిగుల్ మాత్రమే కాదు, దిశా స్టూడెంట్స్ ఆర్గనైజేషన్, రెవల్యూషనరీ వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా, నవ్ జవాన్ భారత్ సభ లాంటి వామపక్ష తీవ్రవాద అనుబంధ సంస్థలు ప్రజల్లో చొచ్చుకుపోయి పనిచేస్తున్నట్టు గుర్తించారు. దేశంలో అక్కడక్కడా జరుగుతున్న నిరసనలు, ఆందోళనలు, హింసాత్మక ఘటనలు వేరువేరుగా చూడకూడదు. ఇవేవి యాదృచ్ఛికమైనవి కాదు. విస్తృత ప్రణాళికలో భాగంగా జరుగుతున్న వరుస ఘటనలు. అంతర్లీనంగా వీటన్నిటికీ సంబంధం ఉన్నది. కేంద్రం మావోయిస్ట్ ఉద్యమాన్ని నిర్మూలించామని ప్రకటించింది, కానీ అదేమీ నిజానికి అంతమవ్వలేదు. అది తన అటవీ రూపాన్ని వదిలి తన భూభాగాన్ని పట్టణ ప్రాంతాలకు విస్తరించింది. అర్బన్ మావోయిజం అనేది అటవీ ఉద్యమానికి కేవలం కొనసాగింపుగా సాగే ఉన్నతీకరణ రూపం కాదు. సంప్రదాయ మావోయిస్టు ప్రజాపంథ సిద్ధాంతంలో పట్టణోద్యమం అనేది అత్యంత బలమైన పునాది. నిజానికి అటవీ ఉద్యమానికే పరిమితులు ఉన్నాయి, కానీ అర్బన్ మావోయిస్ట్ ఉద్యమానికి ఎటువంటి పరిమితులు కూడా లేవు. సాయుధ ఉద్యమాలను ప్రభుత్వాలు సులభంగా అణిచివేయగలుగుతాయి, కానీ పట్టణ ప్రాంతాల్లో, కార్మిక వాడల్లో, పారిశ్రామిక ప్రాంతాల్లో వివిధ రూపాల్లో కొనసాగుతున్నటువంటి మావోయిస్ట్ ఉద్యమ కార్యకలాపాల్లో ఎలాంటి ఆయుధ వినియోగం ఉండదు. దీంతో ప్రభుత్వాలు వాటిపై ఎటువంటి సాయుధ అణిచివేతను ప్రయోగించలేవు. ఒకవేళ సాయుధ ఉద్యమాలు వెనుకపట్టు పట్టినప్పుడు అర్బన్ ఉద్యమం వైపు అడుగులు వేస్తాయి. మన దేశంలోని మావోయిస్టు పార్టీకి దశాబ్దాలుగా అర్బన్ మావోయిస్టు సంస్థలను కాపాడుకుంటూ వచ్చింది. అర్బన్ మావోయిస్టుల ద్వారానే అడవుల్లోని మావోయిస్టులకు అవసరమైన వస్తు సామాగ్రి, డబ్బు, న్యాయ సాయం పొందడంతో పాటు సిద్ధాంతపరమైన ప్రచారాన్ని చేసే సంస్థలను కాపాడుకుంటూ వచ్చింది. 2026లో మావోయిస్టుల సాయుధ కార్యకలాపాలు అంతమైన తర్వాత ఏం జరుగుతుందంటే, గతంలో పట్టణ ప్రాంతంలోని అర్బన్ మావోయిస్ట్ ఉద్యమం మారిన పరిస్థితుల్లో అదే ప్రధానంగా కేంద్రంగా మారుతుంది. నోయిడా ఘటన తర్వాత పోలీసుల విచారణలో తేలిన అంశాలను నిశ్చితంగా పరిశీలిస్తే, నిరసనకారులంతా ఘటన జరుగుతున్న సమయంలో హఠాత్తుగా QR కోడ్లతో వాట్సాప్ గ్రూపుల్లో యాక్టివ్ అయిపోయారు. కార్మిక సంఘాల కార్యకర్తలుగా పేర్కొంటూ ప్రచారం మొదలైంది. రెచ్చగొట్టే మెసేజ్లు, ఆందోళనలో భాగం కావాలంటూ పిలుపునిచ్చారు. ఈ ఆందోళనలన్నీ అప్పటికప్పుడు అనుకోకుండా జరిగినవి కావు. డిజిటల్ వ్యవస్థను ఆధారం చేసుకొని ముందస్తు పథకం ప్రకారం జరిగినవి. వీటిలో పాల్గొన్న సంఘాలు, వ్యక్తులు గతంలో అటవీ మావోయిస్టు ఉద్యమంతో ప్రత్యక్ష సంబంధం ఉన్నవారు. నోయిడా ఆందోళనకు కారణమైన 4 ప్రధానమైనటువంటి సంస్థల్లో కార్మిక సంఘాల ముసుగులోని ఇంజనీర్ల రంగం. ఇది కేవలం ఒక విభాగం కాదు, దానికదే బలమైన సంస్థ. 3 కీలక రంగాలను అర్బన్ మావోయిస్టులు లక్ష్యంగా చేసుకున్నారు. దీర్ఘకాలంగా ఉద్యోగులు లేని, బాగా చదువుకున్నటువంటి నిరుద్యోగులు, ఇంజనీరింగ్ విద్యార్థులు, టెక్నాలజీ గ్రాడ్యుయేట్లు మన దేశంలో నిరుద్యోగంలో ఉన్నారు. చదువుకు, ఉపాధి కల్పనకు మధ్య ఉన్న వ్యత్యాసం వల్ల మన దేశంలో తీవ్రవాదం పెచ్చరిల్లడానికి కారణమవుతా ఉన్నది. నోయిడా ఘటనను మనం నిశ్చితంగా పరిశీలిస్తే, ఆందోళనకు నాయకత్వం వహించినటువంటి వ్యక్తి ప్రఖ్యాత ఇంజనీరింగ్ సంస్థ NITలో చదువుకున్నాడు. దీన్ని ఒక హెచ్చరికగా ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకోవాలి.
రెండో రంగం మావోయిస్టులు తమ లక్ష్యంగా ఎంచుకున్నది చాలా పట్టణ ప్రాంతాల్లోని యువత డిజిటల్ టెక్నాలజీతో మంచి ప్రవేశం ఉంది, కానీ వాటిని కొనుగోలు శక్తి లేని వారి శాతం ఎక్కువ. ఈ ప్రాంతాలన్నీ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల పరిధిలోనివి. పరిష్కారాల కంటే వేగంగా సమస్యలు పెరుగుతున్న దశను మావోయిస్టులు గుర్తించారు. అర్బన్ మావోయిస్టు సంస్థలకు ఇలాంటి యువతను ఎలా తమ వైపు తిప్పుకోవాలనో బాగా తెలుసు. ఎందుకంటే వీరికి ప్రభుత్వ సమాచార వ్యవస్థ నత్తనడకన పనిచేస్తుందని తెలుసు. ఇక మూడో రంగం సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు. ముఖ్యంగా దేశంలో అనేక ప్రాంతాల్లో రకరకాల కారణాల వల్ల అటవీ ప్రాంతాల్లోని ఆదివాసులు ప్రభుత్వ భూసేకరణలో భూములు కోల్పోవడం, అటవీ హక్కుల వివాదాల సమస్య, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు, మరి ముఖ్యంగా ఒడిశాలో ఖనిజ తవ్వకాల వల్ల వస్తున్నటువంటి సమస్యలను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడంతో ఇలాంటి స్థితిలో మావోయిస్టులు వేగంగా ప్రవేశిస్తారు. కాశీపూర్, రాయగడ ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక ఘటనలు మావోయిస్టుల అణచివేత చర్యగా మొదలు కాలేదు. పరిస్థితులు వికటించి ఆదివాసులు ఆందోళన చెందారు. దీన్ని గుర్తించిన మావోయిస్టులు ఆందోళనలో ఉన్న ఆదివాసీ ప్రాంతాల్లోకి ప్రవేశించడంతో అది కాస్త అర్బన్ మావోయిస్టు ప్రభావిత సమస్యగా పరిణమించింది. అంతర్జాతీయంగా ఇలాంటి స్థితిని పరిణామాలను చూడొచ్చు. పెరులో షైనింగ్ పాత్ చీఫ్ అబిముల్ గజ్మన్ను 1992లో పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఆ సంస్థ పూర్తిగా బలహీనపడిందని భావించారు. నిజంగా కూడా కొన్నాళ్ళు ఆ సంస్థ కార్యకలాపాలు నిలిచిపోయాయి. 10 ఏళ్ళు తిరిగేసరికి వారెన్ లోయలో మత్తు పదార్థాల రవాణా మాఫియా రూపంలో పెద్ద సమస్య మొదలైంది. టర్కీలో డిహెచ్కేపీసీ పేరిట గ్రామీణ ప్రాంతాల్లో ఒక వామపక్ష సాయుధ సంస్థ పనిచేసేది. ప్రభుత్వాల తీవ్రమైన అణచివేతలో అది పూర్తిగా గ్రామీణ పట్టును కోల్పోయింది. సరిగ్గా 30 ఏళ్ళు తిరిగేసరికి బలమైన అర్బన్ నెట్వర్క్స్తో పెద్ద ఎత్తున హింసకు దిగడం ఆరంభించింది. పట్టణ ప్రాంతాల్లో స్థిరపడిన స్థానికుల మద్దతుతో యూరోపియన్ న్యాయ వ్యవస్థలో పనిచేసే అర్బన్ మద్దతు సంస్థలతో బలపడింది. ఈ రెండు ఉదాహరణల్లో ఒకే అంశం స్పష్టమవుతుంది. తీవ్రవాదుల సైనిక ఓటమి భావజాలపరమైనటువంటి ఓటమిగా భావించకూడదు. అవి రూపాలను మార్చుకొని వేగంగా కొత్త రూపాల్లో మళ్ళీ తలెత్తుతాయి. భారత్ మరింత సమస్యాత్మకమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి దేశం. నగరాల్లో తీవ్రవాదులకు మద్దతు ఇచ్చేవారిలో చదువుకున్న వారి సంఖ్య, రాజకీయ వ్యక్తీకరణ ఉన్నవారి మద్దతు ఇచ్చేవారి సంఖ్య చాలా ఎక్కువ. పైగా వీరికి న్యాయపరమైనటువంటి సంస్థలు, మీడియా, యూనివర్సిటీలతో పాటు అంతర్జాతీయ సంస్థలతో సంబంధాలు కూడా ఉన్నాయి. అటవీ ప్రాంతాల్లోని సాయుధ మావోయిస్టులను నిర్మూలించడం కన్నా అర్బన్ మావోయిస్టుల సమస్యను పరిష్కరించడం చాలా 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 కష్టం. మన దేశంలో అనుసరించే తీవ్ర అణచివేత చర్యల్లో ప్రధానంగా ఏరియా డామినేషన్, కార్డన్ సెర్చింగ్, నిఘా వర్గాల నిర్దిష్ట సమాచారంతో అడవుల్లో మావోయిస్ట్ కమాండర్లు ఏరివేయడం అనేది చాలా ప్రధానం. అయితే ఇది అర్బన్ మావోయిస్టులకు ఈ విధానం వర్తిస్తుందా? లేదు. అర్బన్ మావోయిస్టులను నిర్మూలించడానికి గుణాత్మకంగానే సరికొత్త విధానాన్ని ప్రభుత్వం అనుసరించాలి. అర్బన్ మావోయిస్టు అనుబంధ సంస్థలను గుర్తించడంలో, పనితీరును గమనించడంలో నిఘా సంస్థలు కొత్తగా ఆలోచించాలి. అర్బన్ మావోయిస్టు సంస్థలకు పౌర సమాజంతో, వాటి కార్యకలాపాలతో వీటికి సంబంధాన్ని నిరూపించాలి. దీంతో పాటుగా డిజిటల్ ఫోరెన్సిక్ సామర్థ్యాన్ని పెంచాలి. ఎందుకంటే హింసాత్మక ఘటనలు చెలరేగే ముందే అర్బన్ మావోయిస్టుల డిజిటల్ ప్లాట్ఫామ్లలో ఏం జరుగుతుందో గుర్తిస్తే హింసను కూడా మనం నివారించవచ్చు. ప్రభుత్వం, భద్రత అనేవి రెండు వేరు కావు. అర్బన్ మావోయిస్టుల రిక్రూట్మెంట్ వేగంగా నియంత్రించాలంటే ప్రభుత్వాలు సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలి. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు, అపరిష్కృతంగా ఉన్న గిరిజన అటవీ భూముల హక్కులు, ప్రాజెక్టుల పర్యవసానంగా వస్తున్నటువంటి నిర్వాసిత సమస్య, ఉద్యోగ కల్పనపై విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకొని వేగంగా పరిష్కారాలు చూపాలి. ప్రభుత్వం సైనిక చర్యల్లో విజయం సాధించి ఆర్థిక రాజకీయ రంగంలో విఫలమైతే సమాజంలో ఏర్పడే వ్యతిరేకత శాంతియుత వాతావరణాన్ని విఫలం చేస్తోంది. సాయుధ అణచివేత తర్వాత మరో విడత హింసకు కొంత వ్యవధి ఉంటుంది తప్ప అది పూర్తిగా నిర్మూలన కాదు. ప్రభుత్వం మార్చి 31లోగా అడవుల్లోని మావోయిస్టులను నిర్మూలిస్తామని చెప్పినట్టుగానే అమలు చేసి చరిత్రలో ఒక మైలురాయిని సాధించింది. అయితే మావోయిస్టు సమస్య బస్తర్ అడవులకు మాత్రమే పరిమితం కాలేదు. అది రూపం మార్చుకొని సరికొత్తగా పట్టణ ప్రాంతాలను ఆక్రమిస్తున్నది. నోయిడాలో ఇంజనీర్ల వాట్సాప్ గ్రూప్, రాయగఢ్లో ఆదివాసీ నిరసనలు ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. బస్తర్లో రైఫిళ్లతో తిరిగే మావోయిస్టులు కేవలం భద్రతా బలగాల సమస్య. నగరాలు, పట్టణాల్లో స్మార్ట్ ఫోన్తో పాటు లా చదివి నోయిడా కార్మిక వీధిలో సంచరించే అర్బన్ మావోయిస్ట్ ఆర్గనైజర్ ప్రభుత్వ పాలనా సమస్య. బస్తర్ అణచివేతతో తీవ్రవాద అణచివేత చర్యలు ముగియలేదు. ఇది సంక్రమణ కాలమని భావించాలి. ప్రభుత్వం తర్వాతి దశలో అనుసరించాల్సినటువంటి తీవ్రవాద అణచివేత విధానం అడవుల్లోని తుపాకులను ఎదుర్కొనేది కాదు. చట్టం, పాలనా వైఫల్యం, తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడం అనేది భారతదేశ నగరాల్లో అనుసరించాల్సినటువంటి క్లిష్టమైనటువంటి విధానం. ఈ మొత్తం వీడియో మీరు చూశారు కదా. అండ్ తెలుగు రాష్ట్రాల్లో అర్బన్ నక్సలైట్లు మీకు అనిపిస్తుంది ఎవరు? కామెంట్ రూపంలో వాళ్ళని కూడా తెలియజేయండి. తెలిపే ప్రయత్నం చేద్దాం, మనకింతవరకు తెలుసు. జై హింద్, మేరా భారత్ మహాన్.